అందరికీ నమస్కారం. మునుపు మనం ఏదన్నా వినోదం కోరుకుంటే, ఆహ్లాదకరమైన వాతావరణం కోరుకుంటే, ఏ సినిమానో, షికారో, గార్డెనో ఎక్కడికొక్కడికి వెళ్ళడం తటస్థించేది. ఇప్పుడు అన్నీ కలుషితాలే. ఎక్కడికి వెళ్ళడానికి లేదు. పైగా మన ఇళ్లల్లోనే హోమ్ థియేటర్స్ వస్తున్నాయి. ఇళ్లల్లోనే పార్కులు తయారు చేసుకుంటున్నారు. వినోద కాలక్షేపానికి ఇంట్లోనే లోటు లేకుండా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా. పేపర్లో రకరకాల వార్తలు చదువుతూ ఉంటాం. దాంతో కొంత సంతోషం కలుగుతుంది, కొంత బాధ కలుగుతోంది. ఈ సోషల్ మీడియా వల్ల వచ్చే లాభ నష్టాల గురించి ఆలోచిస్తూ టీవీ ఆన్ చేస్తే అందులో ఛానల్స్ తిప్పుతుంటే ఈటీవీ విన్ అనే ఛానల్ కనిపిస్తే, ఈటీవీ అంటే స్టాండర్డ్ కదా అన్నట్టుగా దాన్ని ప్రెస్ చేశాను. అందులో సినిమాల లిస్టులో నాకు 'కృష్ణ రామ' అనే శీర్షిక కనిపించింది. మామూలుగా మనం 'కృష్ణ రామ' అంటే రిటైర్మెంట్ అయిన తర్వాతో, కొంత వయసు మళ్ళాకో, ఇంకా వేరే పనులేవి చేయడానికి లేనప్పుడో ఆ 'కృష్ణ రామ' అనుకునే వయసు అనుకుంటాం కదా. ఇదేదో కాస్త ఆసక్తికరంగా ఉంది ఈ శీర్షిక అని తేరిపారా చూస్తే, అందులో నటీనట వర్గం రాజేంద్ర ప్రసాద్, గౌతమి. రాజేంద్ర ప్రసాద్ అంటే కాస్త వినోదాత్మకంగానూ ఉంటుంది, ప్రయోజనాత్మకంగానూ ఉంటుంది. ఆహ్, కాలక్షేపానికి బావుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఆ సినిమా చూడడం తటస్థించింది. ఈ సినిమా వచ్చి 2 ఏళ్లయింది. కానీ నేను చూసింది ఇటీవలే. ఆ విశేషాలు, వివరాలు మీతో పంచుకోవాలి అని అనిపించి చెప్తున్నాను. తల్లి, తండ్రి, పిల్లలు, కుటుంబం చిన్నదైపోతోంది. ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు తల్లి, తండ్రి ఇంట్లో మిగులుతున్నారు. పిల్లలు రెక్కలొచ్చి దేశాలకు ఎగిరిపోతున్నారు. ఊళ్ళోనే ఉండేవాళ్ళు అదృష్టం, ఇళ్ళల్లోనే ఉంటే మరీ అదృష్టం. కానీ వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ నిమిత్తం దూరదేశాలకు వెళ్ళే వాళ్ళే, ఆశపడే వాళ్ళే ఎక్కువ అవుతున్న కాలం కదా ఇది. అందులోనూ ఇంకో 2 సంవత్సరాల ముందర. ఇప్పుడు కాస్త ఆలోచన మారినా. అప్పుడొచ్చినటువంటి చిత్రం నాలో ఆలోచనలు రేపింది. ఇది మంచి సోషల్ కాజ్ కోసం తీయబడిన చిత్రం. అందరూ కొత్తవాళ్ళే. నటీనటులు కానీ, దర్శకుడు కానీ, సంగీత దర్శకుడు కానీ, టెక్నీషియన్స్ అంతా కూడా కొత్త వాళ్ళే అయినా చాలా అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. రాజేంద్ర ప్రసాద్, గౌతమి ఈ ఇద్దరు కూడా ఆహ్, ఇద్దరు టీచర్లుగా పనిచేయడం, జీవనోపాధి కోసం. ఇద్దరూ చిన్నప్పుడే పరిచయమయ్యి, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని, ఇంట్లో వాళ్ళని ఎదిరించి బయటకొచ్చేసి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతూ టీచర్లుగా పాఠాలు చెప్పుకుంటూ ఒకే స్కూల్లో అట్లా అభివృద్ధితో ముగ్గురు పిల్లలు వాళ్ళకి. ఒక ఆడపిల్ల, ఇద్దరు మగపిల్లలు. వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళిన తర్వాత, వీళ్ళ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆహ్, పెద్ద ఇల్లు కట్టుకుంటారు కానీ, ఇంట్లో ఉన్నది వీళ్ళిద్దరే. ఏ సంతోషం వచ్చినా, కష్టం వచ్చినా పంచుకోవడానికి పిల్లలు దగ్గర లేరే అనే ఆలోచన వాళ్ళని ఎప్పుడూ కూడా కుదిపేస్తూ ఉంటుంది. పేయింగ్ గెస్ట్‌గా పైన ఒక గదిలో ఒక అమ్మాయి ఉంటూ ఉంటుంది. వీళ్ళు 49వ వివాహ వార్షికోత్సవం దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ అలవాటు ప్రకారం చార్మినార్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఉన్న ఒక పిల్లవాడు వాళ్ళకి ఓ బన్ తెచ్చివ్వడం, వాళ్ళకి డబ్బులియ్యడం, ఇవన్నీ కూడా మనకి చూపిస్తారు. అంటే వాళ్ళ అలవాటు. ఆ తర్వాత కూరగాయల కోసం మార్కెట్‌కెళ్తే, అక్కడున్న వాళ్ళందరూ గూడా పరిచయస్తులే. వాళ్ళందరూ ఆత్మీయులే. వీళ్ళు కొసరి కొసరి అన్నీ చూస్తారు తప్ప ఏమీ కొనరు అనే అభిప్రాయాన్ని మనకి కలగజేస్తారు.
అంటే జీవితం ఎంతవరకు అవసరం వస్తుందో అంతవరకు మాత్రమే వాళ్ళు వినియోగపరుచుకోవడం మనకి కనపడుతుంది. అట్లా 49వ వార్షికోత్సవం సందర్భంగా మార్కెట్‌కొచ్చిన వాళ్ళకి, అందులో ఆ అమ్మాయి ఆమెకి గౌతమికి అనారోగ్యం ఉన్నట్టుండి గుండెల్లో నొప్పి రావడం, హాస్పిటల్‌కెళ్ళడం. కూరగాయలు అమ్ముకునే వ్యక్తుల్లోనే ఒకడు వాళ్ళతో పాటు వెళ్ళడం. అంటే వాళ్ళకి ఈ సామాన్యులకి ఉన్న కనెక్షన్స్ మనకి అర్థమవుతాయి. హాస్పిటల్‌లో ఇది మామూలే అని వాళ్ళు చెప్పడం. ఈ పైన ఉండే ఆ పేయింగ్ గెస్ట్ అమ్మాయి వచ్చి ఫోటో తీసి యూట్యూబ్‌లో పెడుతుంది. తన ఛానెల్‌లో. ఫేస్‌బుక్‌లో పెడుతుంది. దాంతో ఎన్నో వ్యూస్ వస్తాయి. ఈ దంపతుల పిల్లలు వారానికి ఒక రోజో, ఏదన్నా పండగ రోజో, ఏదన్నా ఇంకేమన్నా విశేషమైన రోజో మాత్రం అందరూ కలగలిపి కొంతసేపు వీళ్ళతో ముచ్చటిస్తారంతే. అందరూ అనుకుని. ఆ కలగాపులకంగా ఉండి హడావిడిగా ఉండే దాంట్లో వీళ్ళకి తృప్తి ఉండదు. వాళ్ళు చేశామన్న భావనలో ఉంటారు. ఎప్పుడైతే బాగాలేదో హాస్పిటల్‌లో ఉందో పిల్లలకి చెప్పొద్దు అని నిర్ణయించుకుంటారు. తల్లి చెప్తుంది, "వద్దు, దూరంగా ఉన్నారు, వద్దు చెప్పొద్దని." కానీ బాధపడుతుంటారు. అయ్యో! పిల్లల్ని చూడాలనుంది. వాళ్ళు రావడం కష్టం. వాళ్ళు ఎప్పుడూ మాట్లాడడం కష్టం, ఎప్పుడు చూడడం కష్టం. ఎట్లా, ఏంటి అన్నప్పుడు ఈ అనారోగ్యంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో వైరల్ అయిందని ఆ అమ్మాయి వచ్చి, "ఇంతమంది వ్యూస్ ఉన్నాయి. ఇంతమంది ఎవరు పెట్టారు?" అంటే, "నా ఫ్రెండ్స్." "నీ ఫ్రెండ్స్ ఇంతమంది ఉన్నారా?" అంటే, ఇట్లా ఆన్‌లైను, యూట్యూబు, ఫేస్‌బుక్ వీటి గురించి ఆ అమ్మాయి చెప్తుంది. ఇదేదో బావుందే! ఇదెట్లా అంటే అకౌంట్ ఓపెన్ చేయాలి అంటుంది. వీళ్ళు అకౌంట్ మేము కూడా ఓపెన్ చేస్తామని చెప్పి, అంటే పిల్లలు వాళ్ళతో కలవాలి, మాట్లాడాలి అంటే ఏంటి మార్గం అని ఆలోచిస్తూ అకౌంట్ ఓపెన్ చేస్తాం మేము కూడా అని ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తారు. ఆ అమ్మాయి కొంచెం ఆలస్యంగా వస్తుంది. "ఏంటమ్మా బ్యాంక్ టైమింగ్స్ అయిపోయినాయి గదా! ఇప్పుడొచ్చావేంటి? ఎట్లా అకౌంట్ ఓపెన్ చేయడం?" అంటే అకౌంట్ ఓపెన్ చేయడం అంటే బ్యాంక్ అకౌంట్ లాగా కాదు. ఆధార్ కార్డు అన్నీ పెట్టుకుని ఉంటారు వాళ్ళు, డబ్బెంత కట్టాలి అని. అట్లా అక్కర్లేదు. మీ ఇద్దరి ఫోటోలు చాలు అని చెప్పి ఆ అమ్మాయి అకౌంట్ ఓపెన్ చేస్తుంది. దాంతో వాళ్ళు చాలా 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 ఉత్సాహం పడిపోతారు. అంటే పిల్లలతో కనెక్షన్ వచ్చేస్తుంది అని. ఇద్దరు ఫోన్లు వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ళ పేర్లు కృష్ణవేణి, రామతీర్థ. ఇద్దరు కలిపి కృష్ణ, రామ అని ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారు. దాంతో వెంటనే మొదట్లో కాకపోయినా నెమ్మదిగా వీళ్ళు పెట్టే అభిప్రాయాలకి, వీళ్ళు చేసే పనులకి మనం గమనిస్తే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం ఎంతమందో ఎన్ని రకాలుగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో ఫేక్ ఉంటాయి, రియల్ ఉంటాయి. అట్లా వీళ్ళు సమస్యలకి పరిష్కారాలు చూపిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి, "నేను రోడ్డు మీద ఇన్ని గుంటలున్నాయి, పూడ్చమని గవర్నమెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం, మున్సిపాలిటీకి ఎవరు పట్టించుకోవట్లేదు" అని ఆక్రోశపడుతూ మెసేజ్ పెడితే, వీళ్ళు దానికి మనకి మనమే చేసుకోవచ్చు కదా, వాళ్ళ మీద ఆధారపడడం దేనికి అని. అదేంటి, వాళ్ళకి మనం డబ్బు కడుతున్నాం కదా, ట్యాక్స్ కడుతున్నాం అని అవతల వ్యక్తి చెప్తాడు. అట్లా ఎందుకు, మన పని మనం చేసుకోవడం మొదలెడితే గవర్నమెంట్ సహాయం వస్తుంది, 10 మంది కూడా దాంతో ఇన్స్పైర్ అవుతారన్న ఆలోచన చూస్తే, మీరు చేయగలరా అని సవాల్ విసురుతారు వాళ్ళు. వీళ్ళు ముగ్గురు కలిసి, అంటే ఆ కూరగాయలు అమ్ముకునే వ్యక్తితో పాటు ఈ ఇద్దరు దంపతులు వెళ్ళి ఆ రోడ్డుని క్లీన్ చేయడం, అది వీడియో తీయడం, అది వైరల్ అయిపోతుంది. ఇవన్నీ మీకు అవసరమా అని పిల్లలు గొడవ పెడతారు. కాంటాక్ట్‌లోకి ఎప్పుడు రాని వాళ్ళు వచ్చి. అంతవరకే. ఆ తర్వాత ఎవరో, "నేను కష్టాల్లో ఉన్నాను" అని చెప్పుకొని డైవోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను అనేవాళ్ళు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటూ సమస్యని పెద్దది చేసి పెట్టేవాళ్ళు. ఇట్లా చాలామంది చాలా రకాలుగా
వాళ్ళ సమస్యలని ఈ ఫేస్‌బుక్‌లో పెట్టడం, వీళ్ళు దానికి ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం. ఆహ్, ఆ వాటికి వీళ్ళ రియాక్షను, రెస్పాన్సు, వీళ్ళు ఆదుకోవడం, ఇట్లా వీళ్ళు పాపులర్ అయిపోతారు. వీళ్ళకంటూ ఒక స్థానం వస్తుంది. ఇంకా వ్యూస్ మీద వ్యూసు, మనుషులు గూడా వచ్చి కలిసేవాళ్ళొస్తారు. ఇంకా ఎక్కడి దాకా వెళుతుందంటే, వీళ్ళ ద్వారా చెప్తే ప్రజలు వింటారు. వీళ్ళకంటూ ఒక గ్రూప్ ఉన్నది. చాలా మందిని ఆకర్షిస్తున్నారు అని పోలీస్ బలగం గూడా వీళ్ళని వాడుకునేటంతగా. ఇవన్నీ గూడా జరిగిపోతూ ఉంటాయి ఒక సంవత్సర కాలంలో. కానీ వీళ్ళనుకున్నది నెరవేరల. తల్లిదండ్రులతో పిల్లలు మాట్లాడాలి. మనవళ్ళు, మనవరాళ్ళు మాట్లాడాలి అనేది. కొంతవరకు ఈ ఛానల్స్ ప్రభావం, ఈ ఆహ్, వీళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి కృష్ణ, రామ పేరుతో వచ్చే వాటిని ఆహ్, తర్వాత తరం వాళ్ళు అంటే మనవడు, మనవరాలు వాళ్ళు ఒక మనవడు ఆదరిస్తాడు. అట్లా వాళ్ళ ఆదరణ కొంతవరకు వీళ్ళకి లభ్యమవుతుంది. ఒక సంవత్సర కాలం జరుగుతూ ఉండంగా ఇంకా చివరికొచ్చేవాల్టికి ఈ ఇద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు రావడం ప్రారంభమవుతాయి. అంటే సామాజిక సమస్యల పట్ల వీళ్ళ అవగాహన, దృక్పథం మారింది. అంతవరకు ఇద్దరూ అన్యోన్యంగా ఉండి ఒకే పదంలో ప్రయాణం చేసిన వాళ్ళకి వీళ్ళ ఈ సమస్యలు ఆహ్, ఆలోచనల్లో తేడాలొచ్చి ఈ ఇద్దరి మధ్య అభిప్రాయం భేదం వచ్చి చాలా గొడవలైతాయి. ఇంకా చివరికి మేము విడిపోదామని, చచ్చిపోదామని వీళ్ళు ఆ ఛానల్‌లోనే ఫేస్‌బుక్‌లో వీళ్ళ అభిప్రాయం పెట్టేటంతగా. అంత అభిప్రాయ భేదాలు వచ్చిన తర్వాత పిల్లలు గూడా 50వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తామని జెప్పి వాళ్ళు ఇండియా వస్తారు. అనుకోకుండా, చెప్పకుండా. ఈ ఇద్దరు వాళ్ళ ముందు నటిస్తున్నట్టుగానే, ఇద్దరి మధ్య మాటలు గూడా సరిగ్గా ఉండవు. ఆ పైన అమ్మాయి వీళ్ళకి కాస్త సహాయంగా ఉంటుంది. నాతో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ప్రయోజనం ఉండదు. ఈ ఇద్దరు గూడా ఫేస్‌బుక్‌లో మేమిద్దరం ఆత్మహత్య చేసుకుంటున్నాం అని ఒక మెసేజ్ పెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోతారు. పిల్లలు చాలా ఆదుర్దాపడతారు ఏంటి అని. దాని తర్వాత జరిగే పరిణామం మీరు చూస్తే బావుంటుంది. నాకు ఆ సినిమా ఒక విధంగా చాలా నచ్చింది. అంటే సోషల్ మీడియా వల్ల వచ్చే లాభ నష్టాలు ఒక కుటుంబ పరంగా, ఒక భావ పరంపరగా ఎట్లా స్పందిస్తారు? అవి ఏ పరిణామాలు, ఎన్ని కష్టాలు తీసుకొస్తాయి? ఎన్ని అభిప్రాయ భేదాలొస్తాయి? ఎన్ని విమర్శలొస్తాయి? ఎంతమంది ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటారు? అనేది చాలా చక్కగా చిత్రీకరించారు. అది కొత్త వాళ్ళు తీసిన చిత్రంగా నాకు అనిపించలేదు. చాలా ఆరితేరినట్టుగానే అనిపించింది. మనకి సినిమా పాటల్లాగా పెద్ద పెద్ద ఆర్భాటాలు లేకపోయినా ఇందులో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. పాటల లిరిక్స్ బావున్నాయి. అందులో రాజేంద్ర ప్రసాద్ ఎంత హుందాగా నటిస్తాడో మనకి తెలుసు. హాస్యపరంగా గూడా నటిస్తాడు కదా! ఇందులో అటు ఇటుగా మనకి కనిపించేటువంటి ధోరణి. గౌతమి సరిసమానంగా చేసినటువంటి ఆహ్, నటన. ఇవి చాలా చాలా ఆకట్టుకుంటాయి. అంటే సామాజికంగా సమస్యలకి ఎట్లా స్పందించాలి? అవి వచ్చేటువంటి పరిణామాలేంటి? పిల్లలకి అంటే కుటుంబంలో ఉండాల్సినటువంటి వాతావరణం ఏంటి? తర్వాత జనరేషన్‌కి మనం ఇవ్వాల్సిన సందేశం ఏంటి? ఇవన్నీ కూడా అంటే ఒక సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని తీయబడిన చిత్రం ఈ 'కృష్ణారామ' అనేది. అందుకని వీలైనటువంటి వాళ్ళు ఈటీవీ విన్‌లో ఉంది ఈ చిత్రం. బహుశా కొంతమంది చూసుండొచ్చు. చాలామంది చదివి ఉండొచ్చేమో విమర్శలు కూడా దీని మీద రివ్యూస్ కూడా. నేను ఇటీవల చూశాను కాబట్టి ఇప్పుడు మనకొస్తున్నటువంటి ఈ వీడియోలు పేపర్లలో వస్తున్నాయి కదా! ఛానల్స్‌కి సబ్స్క్రైబ్ చేసి హారర్,
రొమాన్స్ వీటి వల్ల పిల్లల్లో, పెద్దల్లో జరుగుతున్నటువంటి ఆహ్, రేగుతున్న ఆలోచనలు, దానికి పర్యవసానాలు ఏ విధంగా ఉంటున్నాయి, పిల్లలు ఏ విధంగా దానికి రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళల్లో ఆలోచనలు పరంపర ఏ విధంగా కొనసాగుతోంది, ఇవన్నీ చదువుతుంటే ఇట్లాంటి సినిమాల్లో సామాజిక ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని తీశారు కాబట్టి మనకి సమాధానాలు దొరుకుతాయి. ఎంతవరకు సంబంధాలు నిలబెట్టుకోవచ్చు అనేటువంటి ఒక సూచన కూడా అందులో ఉన్నది. తప్పకుండా మీరందరూ కూడా చూసి ఈ రివ్యూని విని, అంటే కృష్ణ రామ ఇద్దరు కూడా చనిపోవాలని నిశ్చయించుకున్నారంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి ఆ అకౌంట్ క్లోజ్ చేస్తారు. అది పర్యవసానంగా. అంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చెడు చూడకు, చెడు వినకు, చెడు కనకు అని ఎట్లా ఉంటుందో చెడు మాట్లాడకు అని, అట్లా మీడియాకి ఎంత దూరంగా ఉంటే అందులో వాస్తవాలెన్ని, అవాస్తవాలెన్ని, మనని ఎంతవరకు తప్పుదారి పట్టిస్తున్నాయి అనేది చాలా చక్కగా చిత్రీకరింపబడింది. నా అభిప్రాయాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. మీరందరూ కూడా చూస్తారని, మీ అభిప్రాయాలు తెలియజేస్తారని